అని చెప్పని అంటాడు. ఇంతకీ ఎవరు బాబు నేను తీసుకెళ్లాల్సిన మనిషి, నేను చూసుకోవాల్సిన మనిషి అంటే, మా తమ్ముడు దాస్ తెలుసు కదా అంటే, దాస్ బాబా, దాస్ బాబుకి ఏమైంది అని చెప్పని అనసూయ అంటుంది. దాసు నీతో పరిచయం ఉందా అంటే, నీతో ఎప్పుడైనా మాట్లాడా అని అడుగుతాడు దశరథ్. ఎందుకు మాట్లాడలేదు బాబు, ఒక రోజున మా తమ్ముడు కుబేర్ ఫోటోని పెన్సిల్తో స్కెచ్ గీయించారు. ఆ ఫోటో చూపించి ఇతను మీ తమ్ముడు ఆ ఫోటోని నేను చూసి ఇతను మా తమ్ముడు ఫోటో మీ దగ్గర ఎందుకుంది అని అడిగాను. అడిగేసరికి దీప గురించి కొన్ని వివరాలు అడిగారు అని చెప్పని అంటే, దీప గురించా అని అనగానే, అవును బాబు, దీప గురించి కొన్ని వివరాలు అడిగారు. వాళ్ళ అమ్మా నాన్న బ్రతికే ఉన్నారు అని చెప్పని అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఇక తర్వాత దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు. దీపకు మాత్రం ఈ విషయం తెలీదు, ఎవరికి చెప్పకండి అని చెప్పానంటే, ఏ విషయం అమ్మా అంటే, దీప మా తమ్ముడు కుబేర్కి దొరికింది. అది వాడి కన్న కూతురు కాదు. దీపకు ఆ విషయం తెలీదు బాబు అని చెప్పని అంటుంది. మీరు చెప్తోంది నిజమా? ఆ విషయం గురించి దాసు మీతో మాట్లాడటం ఏంటి? దీపకి అసలు దాస్ మాట్లాడిన దానికి సంబంధం ఏంటి? అసలు దీప వాళ్ళ నాన్న ఫోటోని దాస్ ఎందుకు గీయించాడు అంటే, ఇందులో ఏదో ఉంది. జ్యోత్స్న దాసుని చంపాలనుకోవడానికి వీటన్నిటికీ ఏదో ఇంటర్లింక్ ఉంది. అన్నిటికీ సమాధానం కావాలంటే దాసు స్పృహలోకి రావాలి అనుకుంటూ, చెప్పమ్మా, నువ్వు తీసుకెళ్తావు కదా అంటే, తీసుకెళ్తాను బాబు, నా మనవరాల్ని బ్రతికించుకోవటానికి నాకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. నేను కార్తీక్ బాబుకి చెప్పి ఊరెళ్తున్నాను, ఇల్లు అమ్మిన తర్వాత వస్తాను అని చెప్తాను అనగానే, మరి డబ్బు ఇవ్వాలి కదా అంటే, డబ్బైతే నేను ఊర్లో అప్పు చేశానని చెప్పి చెప్తానులే బాబు అని చెప్పని అంటుంది. సరే అయితే అనేసి ఇక దశరథ్ 50 లక్షల రూపాయలు అనసూయకిచ్చి దాసుని అంబులెన్స్లో ఎక్కించి ఊరికి పంపిస్తాడు. కాకపోతే ఊరు దగ్గరలోకి వచ్చిన తర్వాత అంబులెన్స్ సౌండ్ రాకుండా జాగ్రత్తగా అర్ధరాత్రి మీద అనసూయ దాస్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లిపోయి పెట్టేస్తుంది. ఇక ఒక గదిలో పెడుతుంది. ఎవ్వరికీ కూడా ఆ గదిలో దాసు ఉన్నట్టుగా అనుమానం రాకుండా తను మాత్రమే రోజు బయటకు వెళ్తూ కావాల్సినవన్నీ తెచ్చుకుంటూ, ఇక 4 రోజులకు ఒకసారి డాక్టర్ వచ్చే అరేంజ్మెంట్ ఇటు దశరథ్ చేయటంతో డాక్టర్ని తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ 25 లక్షల రూపాయలు ముందు కార్తీక్కి తీసుకొచ్చి ఇస్తుంది. కార్తీక్ ఆ డబ్బు తీసుకుని, ఎక్కడివమ్మా అంటే, ఇంటికి వజానా ఇచ్చారు, అదే అడ్వాన్స్ ఇచ్చారు, మిగతా డబ్బులు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నారు అని చెప్పి చెప్తుంది. అమ్మ, ఇల్లమ్మిన సంగతి దీపకు అంటే, బాబు, ఇది మీరు అప్పుగానే తీసుకుంటున్నానన్నారు కదా, ఒకవేళ ఈ 3 నెలల్లో ఈ అప్పు మనం తీర్చేయగలిగితే ఇల్లమ్మాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పని అంటుంది. సరే అని కార్తీక్ అంటాడు. 3 నెలలే నా టైం అంటే, కాదు బాబు, వాళ్ళు 6 నెలలు అడిగారు, మీకు నేను 3 నెలలు చెప్పానంటే 6 నెలలు టైం తీసుకోండమ్మా, నేను ఖచ్చితంగా తీర్చేస్తాను అంటాడు కార్తీక్. ఇక అలా అన్న తర్వాత అనసూయ మళ్ళీ తిరిగి మాంకాళమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి దాసుని చూసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో దశరథ్ వచ్చి అనసూయతో మాట్లాడి, దాసు ఎలా ఉన్నాడు, ఏమైనా స్పృహలోకి వచ్చాడా, ఏమైనా మాట్లాడా అని చెప్పేసేసి అడుగుతూనే ఉంటాడు. కార్తీక్ ఈలోపు శౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. మిగతా 25 లక్షల రూపాయలు పుల్లప్ చేసే పనిలో కార్తీక్ పడతాడు. ఈలోపు దశరథ్ తనకు తన ఫ్రెండ్ ద్వారా శౌర్యకు సంబంధించిన ఆపరేషన్ విషయం తెలిసింది అని చెప్పి 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక కార్తీక్ చేతిలో పెడతాడు. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాకు తెలుసురా, 50 లక్షలు నీకు అవసరమని, ఇదిగో 50 తీసుకొచ్చానంటే ప్రస్తుతం 25 చాలు మావయ్య అని చెప్పని అనేసరికి, మిగతా 25 అంటే అనసూయ గారు ఇల్లు అమ్ముతున్నారు, ఆ డబ్బిచ్చారు అనగానే, సరేరా అయితే అని 25 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తానికి 50 లక్షలు శౌర్య ఆపరేషన్కి దశరథే ఇచ్చి శౌర్యని కాపాడటంతో పాటు అక్కడ దాసుని అనసూయ కప్పచెప్పి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు దాసు అక్కడ ఉన్నాడనే విషయం అయితే బయటకు తెలియకుండా జాగ్రత్త పడతాడు దశరథ్. మరి అసలు దాస్ దగ్గర ఉన్న కుబేర్ ఫోటోకి, దీప కుబేర్కి దొరికింది అన్న విషయానికి, ఇటు జ్యోత్స్న దాసు కాళ్ళు పట్టుకోవడానికి, దాసుని చంపాలనుకోవడానికి ఏంటా సంబంధం అని చెప్పి దశరథ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరి దశరథ్ అసలు విషయాన్ని కనుక్కోగలుగుతాడా? అలా కాకుండా దాసు స్పృహలోకి వచ్చి నిజం చెప్పే వరకు దశరథ్ విషయం తెలుసుకోలేకపోతాడా? లేకపోతే ఈ లోపులే జ్యోత్స్నే అసలు విషయాన్ని బయట పెడుతుందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.